ఓం శ్రీ మాత్రే నమః. తిరుప్పావై ప్రవచనం 15వ రోజు. ఆండాళ్ తిరువడిగలే శరణం. 15వ పాసురం. எல்லே இளங்கிளியோ இன்னம் உறங்குதியோசின் என்று அரை ஏன்மின் நங்கை மீர் போதிருகின்றேல் வல்லை உன் கட்டுரைகள் பண்டேயின் வாயுரிதும் வல்லீர்கள் நீங்களே நான் தாய் ஆடுகாம் ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்த் எண்ணிக்கோள் வல்லானை கோண்டானை மாத்தாரை மாத்தரிக்க వల్లానై మాయనై పాడ ఏలోరమ్మావాయ్. మనిషికి సహనము ఓర్మి కలగటం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవ సహజం. కానీ దాని ఓర్మితో సహించడం మానవ ప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడుతుంది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిధానానికి చేరే ముందర కలగాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి. ఈ రోజు ఆండాళ్ళ తల్లి ఎలాంటి భాగవతముల సహవాసం మనకు కావాలో చెబుతుంది. ఈ రోజు పాసురం బయట గోప బాలికలకు లోపల గోప బాలిక మధ్య సంభాషణలా సాగుతుంది. నిన్నటి గోప బాలికతో కలిసి వీరంతా స్వామిని పంకజనేత్ర పొండరీకాక్ష అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకు వస్తే వారి పాడటం ఆపేస్తారేమోనని అనుకుని తాను లోపల నుండి గొంతు కలిపి ఆనందిస్తుంది. అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మెలకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో ఏమీ లేత చిలుక, ఇంకా నిద్రపోతేనే ఉన్నావా? వీళ్ళకేమో ఆ గోప బాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళు దొరుకుతాడని భావిస్తున్నారు. ఆమెలోని ఏకతను పొగుడుతున్నారు. కానీ లోపల గోప బాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నుండగా నన్ను పొగడటం సరికాదు అని శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి, ఏమిటా గోల మీరంతా? శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమీ లేడు, పరిపూర్ణులు మీరే, వస్తున్నాను అని అంది. బయట నుండి వాళ్ళు మహాసముద్రాలివే, నీ నోటి దురుసుదనం మాకు తెలుసులే, ఎప్పటి నుంచో మాకు నీ సంగతి తెలుసులే అన్నారు. అంతలో లోపల గోప బాలిక, మీరే సమర్థులు, నన్ను అసమర్థులని అంటున్నారు. అసలే నేను శ్రీకృష్ణుని ఎడబాటుచే బాధలో ఉన్నాను. మీరేమో అంతా కలిసి శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రాకపోవడం నాదే తప్పని ఊరిమితో అంది. కానీ బయట నుండి ఏమేరా మరి తప్పు ఒప్పుకున్నా నీకేమి వేరే అనుభవం మరొకసారి ఎత్తిపడిచారు లోపల గోప బాలికను పరీక్షించడానికి. ఆమె లోపల నుండి గొంతు కలిపి ఆనందిస్తుంది. అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మెలకువతోనే ఉండి తన దగ్గర కోపంతో, అంతా వచ్చారా అంది. బయట నుండి వీళ్ళు అందరూ వచ్చారు, నీవు బయటికి రా, నీ దర్శనం మాకు కావాలి అన్నారు. ఏం చేద్దాం అందరం అని అడిగింది లోపల గోప బాలిక. బలం కలిగిన ఏనుగుకు వలయాపేయడం, దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులను శత్రుత్వాన్ని తొలగించగలిగిన వాడు, చిత్ర విచిత్రమైన మాయలు చేసే మాయవిని పాడుదాం. ఆండాళ్ళ తల్లి 5వ పాటలో మాయనయ్యని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మధురలో, ఎరిగింది గోకులములు. అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మళ్ళీ మధురా నగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేశాడు. మధురా నగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చే వరకు ఉంది ఆయన మాయ. పుట్టగానే రాత్రికి రాత్రి యమునాది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు. అక్కడికి పంపిన పోతన శకటాసురుడు, అశ్వాసురుడు, బకాసురుడు సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడి వారిని ఉచ్చెక్కించి అక్కడి నుంచి తిరిగి మధురకు వచ్చి పూరయపీడాన్ని, చారుణము, ముష్టికులను చంపి, కంసుని చంపి, బందీగా ఉన్న ఉగ్రసేను రాజుగా చేసి మధురాగానికి పట్టి దాని తొలగించాడు. ఇది భగవంతుడు చేసే చేష్ట. ఈ రోజుతో 10వ బాలికను లేపుతూ మనకు 10 రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్. అలాంటి యోగ్యత కలిగిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగగలిగితే అది మనకు శ్రేయస్సు. ఇది నిలబడటానికి మనకు భగవంతుని ప్రార్థించాలి తప్ప
లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు. తిరుప్పావయమునకు అదే నిరూపణ చేస్తుంది. 10 మంది గోపికలను లేపే ఈ 10 పాటలే తిరుప్పావయ అంటారు. ఇక ఈ నమ్మకం గట్టిపడటానికి మిగతా పాటలు. వ్రతాన్ని చేయడానికే తమ గోష్ఠితో చేర్చుకునదగిన 10వ గోపికను ఈ మాలికలో గోదాదేవి మేల్కొల్పుతున్నది. ఇది సంభాషణలో ఉన్న అద్వితీయ పాసురం. ఈ గోపికను ఈ గోష్ఠినంతను సేవించవలనని కుతూహలం ఉన్నది. గుణాలను ఏకాంతంగా ఒక్కరే అనుభవించడం తగదని, అందుకే గోష్ఠిలోని అందరికీ ఈ అనుభవాన్ని ఆనందాన్ని పంచాలని గోదెమ్మ చెబుతుంది. ఇక్కడితో వ్రతంలోని 2వ దశ అయిన ఆశ్రయణ దశ పూర్తవుతుంది. వ్రతనిష్టతో భగవద్గుణాల నందరకును పంచాలని అద్భుతమైన భావానికి లోనైన ఆండాళ్ళ తల్లి శ్రవణ మనన ధ్యానాలనే వాటిని చక్కగా విస్తపరిచి నిరూపించింది. భగవంతుని పొందే నిమిత్తం భక్తి యోగాన్ని అనుసరించాలి. మనసు నిండా భక్తి నింపితే ఆత్మతో లయిస్తుంది. దానినే ఎడతగిన ఆనందం లభించి స్థిరపడిన చిత్తంతో భగవంతునితో తాదాత్మ్యతను పొందుతుంది. ఈ 10వ గోపిక లక్షణాలు కూడా ఇవే. ఇటు నిద్రలో మునిగి ఉన్న ఈ 10వ గోపికను తన గోష్ఠిలో చేరమని సంభాషణ రూపంలో సమాధపరిచి గోష్ఠిలో చేర్చుకున్నది గోదావరి తల్లి. 15వ పాసురము సంపూర్ణం. స్వస్తి.